హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ అగ్నిసాక్షి 8వ భాగాన్ని వినేద్దాం. ఉమా ఏంటి ఇంకా తినలేదా? తిని వెళ్ళి ట్యాబ్లెట్స్ వేసుకో అన్నాడు. అలాగే అండి. ఏదో కొత్తగా ఉంది కదా, నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అయ్యో ఉమా నువ్వున్నావే, నువ్వేవే అని అనుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతుంది ఉమా. మహి పాలు తీసుకోండి అన్నది. ఏంటి అప్పుడే తినేసావా? అయిపోయింది అన్నది ఉమా. సరే గుడ్ నైట్ అన్నాడు. గుడ్ నైట్ మహి. అలా ఉమా రూమ్కి వచ్చి సంతోషంగా నిద్రపోయింది ఆ రాత్రి. ఉదయం లేవగానే మహికి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి, మహి బ్రేక్ఫాస్ట్ రెడీ అని చెప్పింది. వస్తున్నా అన్నాడు. మహి లంచ్ బాక్స్ అన్నది ఉమా. బాయ్ ఉమా, బాయ్ మహి అన్నది. ఆఫీస్లో సంతోష్ ఏంట్రా జ్వరం తగ్గిందా అని అడిగాడు. తగ్గిందిరా. ఏంటి ఈరోజు సంగతి, ఏదో తేడాగా ఉన్నావే అని అడిగాడు సంతోష్. ఏం లేదు కానీ నువ్వు వెళ్ళు, మళ్ళీ ఎవరైనా చూస్తే వర్క్ టైంలో మాటలేంటి అంటారు అన్నాడు. సరేలేరా, నువ్వు రాలేదు కదా అందుకే నీ టేబుల్ పైన డీటెయిల్స్ పెట్టా, చూడు చెక్ చేసి ఒకసారి బీపీకి ఇవ్వు అన్నాడు సంతోష్. సరే. అవును, నిన్న నుండి ఒక్కసారి కూడా ప్రియకి ఫోన్ చేయలేదు, తను కూడా ఫోన్ చేయలేదు, ఏమైందో ఏమో అని ఫోన్ చేశాడు ప్రియకి. హలో ప్రియా. ఏంటి? నిన్న నుండి అసలు ఫోనే చేయలేదు ఎందుకో అని అడిగాడు. ఆ మాట నేను అడగాలి, అసలు ఒంటరిగా వెళ్ళింది, ఎలా వెళ్ళిందో అని నువ్వు నాకు ఫోన్ చేయకపోగా నన్నే అంటున్నావా అన్నది. ప్రియా అది కాదు ప్రియా, పాపం ఉమాకి ఫుల్ ఫీవర్ తెలుసా, అది కాక తాను మనకి ఏమీ చెప్పకుండా అన్నీ చేసి పెట్టింది. తను నిజంగా మనం అనుకున్నంత మనిషి కాదు, చాలా మంచిది అన్నాడు. అవునా? ప్రియా తన గురించి నేను ఏదో అనుకొని ఇంతకాలం చాలా బాధ పెట్టాను తనని, అందుకే ఇప్పటి నుండి తను బాధ పెట్టకూడదని నిర్ణయించుకున్నాను, అందుకే తనతో స్నేహం చేశా, తనతో మాట్లాడుతూ ఉన్నాను అన్నాడు. అవునా అంటూ ఆశ్చర్యంగా. అంటే ఉమా మంచిగా ఉంటూ మహిని మెల్లమెల్లగా నా నుండి దూరం చేస్తుంది, అందుకే తను నాతో స్నాక్స్ పెట్టిస్తూ నవ్వింది, లేకపోతే ఎప్పుడు నాకు ఫోన్ చేసేవాడు, కనీసం ఎలా వెళ్ళావని నిన్న నుండి అసలు అడగలేదు, ఇప్పుడు కూడా ఎందుకు ఫోన్ చేయలేదన్నాడు, కానీ ఎలా ఉన్నావని అడగలేదు. అమ్మా ఉమా, నువ్వు మామూలు దానివి కాదే, జ్వరం అని ఒక పరిస్థితిని మార్చుకొని ఎన్ని రోజులు ప్రేమను మర్చిపోయేలా చేశావు. నా మహిని నా నుండి దూరంగా చేద్దామనుకుంటున్నావా కదా, చెప్తా నీ పని అనుకుంటుంది. హలో ప్రియా. హలో. ఏంటి నేను చెప్పుకుంటూ వెళ్తుంటే మాట్లాడడం లేదు, ఉన్నావా అన్నాడు. ఉన్నా మహి. ఉమా చాలా చాలా మంచిది కదా, నిన్న నువ్వు కూడా చూసావుగా అని అడిగాడు. చూసా. సరే వర్క్ ఉంది, మళ్ళీ మాట్లాడతాను అన్నాడు. ప్రియా కూడా సరే అని పెట్టేసింది. అమ్మో, ఇలానే వదిలేస్తే ఉమా మహిని నా దగ్గర నుండి శాశ్వతంగా దూరం చేస్తుంది, ఇలా జరగకూడదు, అసలు ఏం చేయాలబ్బా అని ఆలోచిస్తూ, మహికి తనంటే కోపం, కానీ ఇప్పుడు లేదుగా, తనకి కోపం వస్తే అప్పుడు తనతో మాట్లాడకుండా ఇదివరకట్లా తనను దూరంగా ఉంచుతాడు. అవును చెప్తా ఉమా నీ పని అనుకుంటూ ఆలోచిస్తుంది. హలో మహి అంటూ కాల్ చేసింది ప్రియా. ప్రియా నీకెన్నిసార్లు చెప్పాలి, లంచ్ టైంలో చేయొద్దని చెప్పాగా. అవును, కానీ నేను చెప్పేది మన జీవితం గురించి అన్నది. ఏంటి చెప్పు. నాకు మా నాన్న ఒక సంబంధం చూశాడు, తనని పెళ్లి చేసుకోమని చెప్తున్నాడు. ఏంటి ప్రియా, నీకు తెలుసుగా, ఒక 9 నెలలు ఓపిక పట్టు ప్లీజ్ అన్నాడు. అయినా మహి నువ్వేమో ఉమ్మతో బాగున్నావు, నేను కూడా వేరొకరిని చేసుకోవాలిగా, చెప్పు, నాన్నను ఇంకా బాధ పెట్టలేను కదా అన్నది. ప్రియా నువ్వేంటి నేను ఉమ్మతో కలిసి ఉండడం కళ, నువ్వే నా జీవితాన్ని నీకు కూడా తెలుసుగా అన్నాడు. చూడు మహి, నువ్వు చిన్న పిల్లాడివి కాదుగా, స్నేహం మొదలైంది అంటే వెంటనే ప్రేమ కూడా మొదలవుతుంది, ఇంకా మీ మధ్య నేనెందుకు, అందుకే నేను నాన్నకి ఓకే అని చెప్పేస్తా. నీకేమన్నా పిచ్చా ప్రియా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, స్నేహం చేసినంత మాత్రాన ప్రేమిస్తారా, ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అన్నాడు. మహి నువ్వు అలా చేయవు, నాకు తెలుసు నీ గురించి, కానీ ఉమా తను నువ్వు బాగా మాట్లాడితే తను నీ మీద ఆశలు పెంచుకుంటే అప్పుడు నీకు విడాకులు ఇవ్వదు, అప్పుడు నా జీవితం. అలా ఏం జరగదులే, నువ్వు బాధపడకు అన్నాడు. ఏమో నాకు చాలా భయంగా ఉంది మహి. నువ్వేం భయపడకు ప్రియా, నువ్వు చెప్పింది నిజమే, నేను ఉమ్మతో మాట్లాడతాలే అన్నాడు. సరే మహి, నువ్వు అవన్నీ ఏం పెట్టుకోకు సరేనా, నాకు లంచ్ టైం అయిపోయింది, తర్వాత మాట్లాడతా అన్నాడు. సరే మహి అని ప్రియా పెట్టేస్తుంది. ఉమా ఇప్పుడు చూడు, స్నేహం చేసి మహిని మార్చాలనుకున్నావుగా, ఇక్కడ ప్రియ నా నుండి మహిని దూరం కానివ్వను, మహి నావాడు అనుకుంటోంది. నిజమే కదా ప్రియా చెప్పింది, నేను బాగానే ఉన్నా, ఉమా మా పెళ్ళిని తన సీరియస్గా తీసుకుంటే అందుకే తనతో అస్సలు మాట్లాడను, ఇంటికి వెళ్ళాక తనతో చెప్పేస్తా అన్నాడు మహి.
అయ్యో ఇప్పుడిప్పుడే ఆయన నాతో బాగా మాట్లాడుతున్నారు, అది చాలు నాకు. ఇంకా ఈరోజు సాయంత్రం ఎప్పుడు అవుతుందో కదా, మహీకి ఇష్టమైన వంట చేస్తాను, ఇద్దరం కలిసి తినచ్చు, చాలా చాలా బాగుంటుంది కదా. అయినా మనకిష్టమైన వాళ్ళతో ఎంతసేపు ఉన్నా ఆ తృప్తి అస్సలు తీరదు కదా. అయినా ఇంకేముంది, మహా అంటే ఒక 5 గంటలు అంతేగా, త్వరగా అయిపోతాయి. కానీ ఎదురు చూడడంలో ఉన్న అనుభూతి కూడా ఎంత బాగుంటుందో అని మహీ రాక కోసం ఎదురు చూస్తూ, మహీ త్వరగా రావచ్చు కదా, నీతో చాలా మాట్లాడాలని, చాలా కబుర్లు చెప్పాలని, త్వరగా రా మహీ అని ఆలోచిస్తూ కూర్చుని ఉంది. టైం అయిందిగా, ఇంకా ఎందుకు రాలేదు, వర్క్ ఉందేమో కదా, ఫోన్ చేస్తే వద్దు, అయినా నెంబర్ బ్లాక్లో ఉంటుందిగా, అది కూడా అన్బ్లాక్ చేసే టైం వచ్చింది. ఇంకా అమ్మో, అయ్యో ఆయన వచ్చేసాడా, ఏం మాట్లాడాలి నేను. మహీ ఇప్పుడైనా వచ్చింది అని అడిగింది. వద్దు, ఇప్పుడే వచ్చినట్టు తెలుస్తుందిగా, మళ్ళీ అడిగితే ఏం బాగుంటుందిలే. మహీ ఫ్రెష్ అయ్యి రండి, డిన్నర్ రెడీగా ఉంది. వద్దు, ఇంకేం మాట్లాడాలబ్బా. మహీ వాటర్ తీసుకోండి. ఇంకా ఏం మాట్లాడాలి, వస్తున్నాడు. మహీ అదేంటి లోపలికి వెళ్ళాడు, నేనున్నది చూడలేదా, చూశాడా, అసలు అర్థం కాలేదే, వెళ్ళి పిలుస్తాను. మహీ డిన్నర్ రెడీగా ఉంది. మహీ బహుశా ఫ్రెష్ అవుతున్నాడు అనుకుంటా, వస్తాడుగా, వెయిట్ చేద్దాంలే అని అనుకుంటూ వెయిట్ చేస్తుంది. మహీ రండి, డిన్నర్ రెడీగా ఉందని మళ్ళీ పిలిచింది. నువ్వు కూర్చో, నీతో మాట్లాడాలి అన్నాడు మహీ. సరే, మీకోసం అన్నీ మీకు ఇష్టమైనవే చేశాను, మన ఫ్రెండ్షిప్కి సెలబ్రేషన్ లాగా అన్నది. చాలా బాగున్నాయి, నువ్వు పెట్టుకో అన్నాడు. మీతో ఇలా తినాలని చాలా చాలా అనుకున్నా, ఇప్పుడు కుదిరింది మహీ అని అంటూ ఉంది ఉమా. మహీ ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు అన్నాడు. ఉమా, నీతో ఒక్కటి చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి, ఏంటది? అది మహీ, మీకు ఫోన్ వస్తుందనుకుంటా, వెళ్ళి చూడండి ఎవరు, తర్వాత చూస్తాలే, అదేమంత ముఖ్యం కాదు, నీకోడు చెప్పాలి అన్నాడు. చెప్పండి, ఏంటది? అది నేను మీరు ఏంటండి అలా కంగారు పడుతున్నారు, చెప్పండి, ఏమన్నా కావాలా అని అడిగింది. వద్దు, ఏమొద్దు, నేను నీకు చెప్తున్నాను, అది నేను 9 నెలల తర్వాత నీకు డివోర్స్ ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటండి మీరనేది? అవును, డివోర్స్ ఇవ్వాలి అంటే 1 సంవత్సరం అవ్వాలి అన్నారు, అందుకే, లేకుంటే ఇప్పుడే ఇచ్చేవాడిని, అందుకే నేను ఇక్కడ నీతో ఉండకూడదు అనుకున్నాను. ఈలోపే అమ్మ బలవంతం చేసింది, అందుకే ఇలా. ఇప్పుడు మన స్నేహం అని క్లోజ్ అయ్యాక మళ్ళీ నువ్వు నా మీద ఆశలు పెంచుకొని నువ్వు బాధపడుతూ నాకు డివోర్స్ ఇవ్వను అంటే, ఒక పక్క నేను, మరో పక్క ప్రియా, ఇద్దరం బాధపడవలసి వస్తుంది. అందుకే మనం ఈ స్నేహం అలాంటివి ఏమీ లేకుండా ముందు ఎలా ఉన్నామో అలానే ఉందాం. నాకు నేను బాధ పెట్టడం అస్సలు ఇష్టం లేదు. ఉమా ఏంటి అస్సలు మాట్లాడడం లేదు? ఏం లేదు, మీరు చెప్తున్నారుగా, అదే వింటున్నాను. ముందులా అంటే ముందులా కాదు, చెప్పాగా నిన్ను బాధ పెట్టను అని, అందుకే నీకు ఏమీ అవసరం ఉన్నా నువ్వు నాకు చెప్పచ్చు, నన్ను అడగచ్చు, నాకు ఫోన్ కూడా చేయొచ్చు. నీకు నేను మంచి ఫ్రెండ్నే, కానీ ఇలా మాట్లాడడం వద్దు అంటున్నా, అంతే అన్నాడు. ఏమంటావు ఉమా? సరే, మీరు ఇంత చెప్తున్నారుగా, మీ ఇష్టం వచ్చినట్టే ఉండండి అన్నది. చాలా థ్యాంక్స్ ఉమా, థ్యాంక్ యూ సో మచ్. అయినా నువ్వేమీ తినడం లేదు ఎందుకు అన్నాడు. అంటే అది ఆకలిగా లేదండి. కొద్దిగా అయినా తిను, నువ్వు తింటూ ఉండు, ఎవరో ఫోన్ చేసినట్టున్నారు, నేను వెళ్ళి చూసొస్తా. సరే, మీరు వెళ్ళండి అన్నది. అన్నట్టు వంట చాలా బాగా చేసావు ఉమా అన్నాడు మహి. ఉమా సంతోషంగా మరియు బాధగా కూడా అందరూ అంటూ ఉంటారు, బాధ వెంట సంతోషం, సంతోషం వెంట బాధ వస్తూ ఉంటాయని. కానీ నాకు మాత్రం బాధ వెంట బాధ వస్తూనే ఉంది. ఎందుకంటే నేను చాలా ఎక్కువ పుణ్యం చేశా కాబట్టి. తను నాతో మాట్లాడితే చాలు అనుకున్నా, కానీ తను మాత్రం నాకు విడాకులు ఇవ్వాలని కూడా ఎప్పుడో నిర్ణయం తీసుకున్నాడు. నేను తనతో మాట్లాడితే ఆశలు పెట్టుకుంటే పాపం ప్రియా ఆయన ఇద్దరు అన్యాయం అయిపోతారు. కానీ నా గురించి ఆయన అస్సలు ఆలోచించలేదు. ఎందుకంటే ఆయన ప్రపంచంలో ప్రియా ఆయన మాత్రమే ఉన్నారు, నేను లేను. అయినా నేనేమైపోతే ఏంటి, ఎటు వెళితే ఏంటో, భర్తకి భార్య అంటే ప్రాణం, నాకు మాత్రం ఆయనకి నేను ఒక అడ్డు. ఇప్పుడు ఎలా మాట్లాడాలో ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కాలేదు. ఉమా ఏంటండి? అమ్మ ఫోన్ చేసింది, మా అత్త కొడుకు వికాస్ పెళ్ళంట, మనం రేపు రాత్రి బయలుదేరాలి అన్నాడు. అవునా? కానీ వాళ్ళు అవును, మనల్ని పిలవలేదు. అత్తకి మా మీద చాలా కోపం, అందుకే ఇక్కడికి రాలేదు. నాన్నతో చెప్పిందట, నాన్న ఖచ్చితంగా మనిద్దరం రావాలి అంటున్నాడు. సరే అండి. మా అత్త కొద్దిగా కోపంతో మాట్లాడుతుంది, నువ్వేం పట్టించుకోకు. ఎందుకంటే నాన్నకి అత్త అంటే చాలా ఇష్టం. నాకు కావ్యకి పెళ్లి చేయాలని అత్త చాలా ప్రయత్నం చేసింది, కానీ నేను ఒప్పుకోలేదు. అందుకే అప్పటి నుండి మాతో మాట్లాడడం కూడా మానేసింది. పెళ్ళికి కూడా రాకుండా మామయ్యని పంపించింది.
చాలా రోజుల తర్వాత వికాస్ పెళ్ళికి ఇప్పుడు మాతో మాట్లాడుతుంది. అందుకే నువ్వు కొద్దిగా అంటే తను ఏమన్నా అంటే నువ్వు సైలెంట్గా ఉంటే సరే అండి, నేనేం మాట్లాడలేండి. ఆవిడ ఏమని అన్నా కూడా సరే గుడ్ నైట్ ఉమా అన్నాడు. గుడ్ నైట్ అండి. కానీ అత్తయ్య నాకు మధ్యాహ్నం ఫోన్ చేసింది కదా, కానీ నాకు చెప్పలేదు ఎందుకు? ఏమై ఉంటుంది? నేను పొద్దున్నే అత్తయ్యతో మాట్లాడాలి, ఏం జరిగిందో ఏమో అని అనుకుంటూ ఉమా కూడా నిద్రపోయింది. ఉదయం మహి లేవగానే ఏంటి ఈరోజు అసలు నాకు తలనొప్పిగా ఉందే పొద్దున్నే అని అనుకుంటూ ఉండగా ఉమా ఉమా అంటూ పిలిచాడు. ఏంటండి? కాఫీ అన్నాడు. ముందే ఇక్కడ పెట్టావా? నన్ను పిలవచ్చుగా. ఏంటి ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయింది? ఏమైంది తనకి? ఏంటో అనుకుంటూ కాఫీ తాగుతున్నాడు. టిఫిన్ రెడీ చేసి మళ్ళీ డైనింగ్ టేబుల్ పైన అన్నీ సర్ది వెళ్ళిపోయింది. మహి ఇలా అనుకుంటున్నాడు, అన్నీ ఇక్కడే పెట్టిందే, నన్ను అసలు పిలవలేదు ఎందుకు? ఏంటో పొద్దున్నుండి అలాగే ఉంది. అవును, తనకి హెల్త్ బాగలేదు కదా, అందుకే అయి ఉండొచ్చేమో అనుకుంటూ ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారా? వెళ్ళిపోయాడు. తను నేను ఎందుకు ఇలా ఉన్నానని కూడా అడగలేదు. అయినా తనకు నేను మాట్లాడితే ఏముంది? మాట్లాడకపోయినా పెద్ద తేడా ఏముందిలే. అయినా తను విడాకులు ఇవ్వాలని ఎప్పుడూ అనుకున్నాడు కదా. నేనే ఇంకా భ్రమలో బ్రతుకుతున్నానని నిన్నే నాకు తెలిసింది. అసలు ప్రేమే లేని వ్యక్తిలో ఎంత ప్రేమ వెతికినా అది వ్యర్థమే అని నాకు ఇప్పుడు తెలిసింది. ఇంతకాలం ఆయనకి ఈ ఆలోచన రాలేదని సంతోషించా. తనకిలా ఆయన దగ్గరగా ఉండొచ్చు అనుకున్నా, కానీ తను ఒకవేళ ఇప్పుడే విడాకులు ఇవ్వడానికి అవకాశం ఉంటే ఎప్పుడో ఇచ్చి తను ప్రియను చేసుకునేవాడు. అయ్యో, అత్తయ్య ఫోన్ చేస్తున్నారు. నేనే చేద్దామనుకున్నా, కానీ ఆలోచనలో పడి చేయలేదే. హలో అత్తయ్య. ఉమా, ఎలా ఉన్నావు? మహి బాగానే ఉన్నాడా నీతో? నిన్ను బాగానే చూసుకుంటున్నాడా అని అడిగారు. అత్తయ్య ఎందుకు ఆయన ఎలా ఉన్నాడు అని అడిగారా? నువ్వు ఉన్నావుగా తను చూసుకోవడానికి. అవునత్తయ్య, నాకు చెప్పలేదు వికాస్ పెళ్ళని. ఉమా, నీకెందుకు చెప్పలేదంటే నాకు మీరు ఈ పెళ్ళికి రావడానికి ఇష్టం లేదు, అందుకే. ఏంటత్తయ్య మీరనేది? మన ఇంట్లో వాళ్ళ పెళ్ళికి మనం వెళ్ళకపోతే ఎలా? అయ్యో ఉమా, నీకు తెలీదు తులసి సంగతి. తులసి అంటే మామయ్య చెల్లెలు పేరే కదా? అవును. ఏంటత్తయ్య మీరనేది? అవునుమా, తులసి కావ్య పుట్టినప్పటి నుండి మీ మామయ్యతో అంటూ ఉండేది, తనకి మహికి పెళ్లి చేయాలి, మేము కూడా బాగుంటుంది కదా అని. తులసి కూతురైతే అని మేము కూడా అలాగే చూద్దామని చెప్తూ ఉండేవాళ్ళం. కానీ మహికి జాబ్ వచ్చాక కావ్యతో పెళ్ళని మహిని అడిగితే వాడేమో ఆ ప్రియ గురించి మాకు చెప్పాడు. ఎంత చెప్పినా వాడు వినలేదు కావ్యతో పెళ్ళికి. పోనీ మళ్ళీ అయినా మారుతాడనుకుంటే వాడు ప్రియా అని ఒక మాట మీదే కూర్చునేసరికి మీ మామయ్య తులసికి చెప్పాడు వాడు కావ్యని పెళ్లి చేసుకోనంటున్నాడని. ఎవరో అమ్మాయిని ప్రేమించారని. దానితో తులసి మమ్మల్ని నానా మాటలని మాతో మాట్లాడడం కూడా మానేసింది. ఆ తర్వాత మేము ఏమీ చేయలేక ప్రియకి మహికి పెళ్లి చేద్దామనుకున్నాం. కానీ మీ మామయ్య అస్సలు ఒప్పుకోలేదు. అలానే ఉండగా మీ సంబంధం వచ్చింది. నిన్ను చూడగానే ఎందుకో బాగా నచ్చావు. వాడికి చెబితే ఒప్పుకోడని తెలిసి తనకు చెప్పకుండా మీ సంబంధం కుదిర్చాను. కానీ అందరికీ మాత్రం మహి ప్రేమించిన అమ్మాయి నువ్వే అని చెప్పాను. దాంతో ఆ తులసి ఇంకా కోపం ఎక్కువైంది. పెళ్ళికి కూడా రాలేదు. ఇప్పుడు కూడా మీ మామయ్యకి మాత్రం ఫోన్ చేసి పిలిచింది. మీ మామయ్యకి చెల్లెలంటే పంచ ప్రాణాలు కదా, అందుకే వస్తామని చెప్పాడు. మహి కూడా ఒప్పుకున్నాడు. కానీ ఉమా, నీకు తెలీదు తులసి సంగతి. తనకి నచ్చని పని చేస్తేనే ఇంత ఎత్తుకు ఎగురుతుంది. అలాంటిది తన కూతురు స్థానంలో వచ్చిన నిన్ను చాలా అవమానిస్తుంది. అందుకే నాకు వెళ్ళడం ఇష్టం లేదంటున్నాను అన్నది. ఏంటత్తయ్య మీరు ఇన్ని రోజులకి? మామయ్య మళ్ళీ ఆయన చెల్లెలు కలుస్తున్నారుగా, వెళ్దాం అక్కడ. ఆమె నన్ను ఏమనలేండి, మీరేం భయపడకండి సరేనా? మేము ఈరోజు రాత్రికే బయలుదేరుతాం. మీరు ఎప్పుడొస్తారు అని అడిగింది. ఉమా, నీకు తెలీదు తులసి గురించి. అత్తయ్య మీరు ఇంకా వదిలేయండి. మహా అంటే కొంచెంసేపు కోపం అంతేగా. మీరు ఎప్పుడు వస్తున్నారు అని అడిగింది. మేము వచ్చేలాగా మధ్యాహ్నం అవుతుంది. కానీ ఉమా, నువ్వు మహితో ఉండు, అప్పుడు తులసి నేనేమనలేదు. అత్తయ్య, పెళ్లిలో పనులు చేయడానికే సగం సరిపోతుంది సమయం. అలాంటిది ఇంకా నన్ను ఏమంటుంది చెప్పండి? మీరు అవన్నీ వదిలేయండి, సంతోషంగా రండి. సరే ఉమా, ఉంటాను. అయ్యో, ఈ అమ్మాయికి ఎలా చెప్పాలి? తులసి అనుకున్నంత మంచిది కాదు. తన గురించి నాకు మాత్రమే తెలుసు. తను అనుకున్నది జరగకపోతే ఎలా చేస్తుందో నాకు మాత్రమే తెలుసు. ఉమా, నీ గురించి తలుచుకుంటేనే నాకు భయంగా ఉంది. అయినా మా గాడిదని అనాలి, వాడికి తెలుసు కదా తులసి గురించి. అయినా వస్తానని చెప్పాడు. ముందు నీ పని చెప్తా అని ఫోన్ చేస్తారు. హలో అమ్మా, ఏంట్రా నువ్వు? తులసి గురించి తెలిసి కూడా వస్తానని చెప్పావా మీ నాన్నకి? నాకు లీవ్స్ ఇవ్వలేదని చెప్పి ఉంటే సరిపోయేది కదా. నువ్వు నిజంగానే గాడిదివి. నీకు కొంచెమైనా ఉమా గురించి దిగులు ఉంటే వస్తా అనేవాడివి కాదు. అమ్మా కొద్దిగా నన్ను మాట్లాడినివ్వు. చెప్పు. అమ్మా, నా వల్ల పాపం నాన్న అత్తయ్య మధ్య మాటలు లేవు. ఇప్పుడు నేను కూడా రాను అని చెబితే మళ్ళీ నాన్న బాధపడతాడు. అదే కాక నాన్న నాతో ఈ మధ్య మాట్లాడడమే మానేశాడు. మళ్ళీ వికాస్ పెళ్ళికి రమ్మని నాకు ఫోన్ చేసి నాతో మాట్లాడాడు. అలాంటప్పుడు ఎలా రానని చెప్పగలను?
అవునా, నీకేమో మీ నాన్న మాట్లాడని వస్తానన్నావు, కానీ మీ అత్త గురించి తెలుసు కదా, మరి ఉమా పాపం కదరా. అమ్మా, నువ్వు దాని గురించి ఏం భయపడకు. నేను ఉమ్మకు చెప్పా, అత్తయ్య ఏమన్నా అన్నా నువ్వేం మాట్లాడకని. అయినా అత్తయ్య తనని ఏమంటుందని పక్కన నేనుంటా కదా. సరేనా అమ్మా, ఇంకా వదిలే అమ్మా. మేము ఈరోజు రాత్రికి బయలుదేరుతాం. పొద్దున వికాస్ వచ్చి మమ్మల్ని పికప్ చేసుకుంటాడు. ఎలాగో మీరు వచ్చేసరికి మధ్యాహ్నం అవుతుంది కదా, నువ్వు ఉంటావు, ఇంకెందుకు ఇవన్నీ అన్నాడు. మహి, నాకెందుకో ఈ పెళ్ళికి మీరు రాకుండా ఉంటేనే బాగుంటుందనిపిస్తుందిరా. అమ్మా, ఏం కాదు, నేనున్నాను కదా, నువ్వు అవన్నీ ఇంకా మర్చిపో, సరేనా. బాయ్ అమ్మా, మళ్ళీ సాయంత్రం తొందరగా వెళ్ళాలి కదా, వర్క్ ఉంది అన్నాడు. సరే, నువ్వు ఉమా పక్కనే ఉండు. అలాగే, బాయ్ అమ్మా. బాయ్ మహి, జాగ్రత్త. అలా ఆఫీస్ వర్క్ అవగానే మహి ఇంటికి చేరుకుంటాడు. ఏంటి అత్తయ్య అంతలా చెప్తున్నారు, మరి అంత కోపిష్టినా మామయ్య చెల్లెలు? ఏమో, ఎలా ఉన్నా ఆవిడ నాకు పిన్ని, వెళ్ళకపోతే ఎలా, ఖచ్చితంగా వెళ్ళాలి. ఇంకా నేను పెళ్ళికి కావాల్సినవన్నీ సర్దుకోవాలి అని రెడీ అవుతుంది. ఉమా రెడీ అయిందో లేదో పెళ్ళి కన్నా కదా. ఉమా ఏంటండి? అమ్మో, ముందుగానే రెడీ అయింది. ఏం లేదు, ఇంకా నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి భోజనం చేసి బయలుదేరదాం, సరేనా. అలాగే అండి, అన్నీ రెడీ చేసేసాను. అదేంటి, నా డ్రెస్సులన్నీ ఐరన్ చేసి ఇక్కడ పెట్టింది ఉమా. ఏంటి, పొద్దున్నుండి ఇవన్నీ ఐరన్ చేసావా అని అడిగాడు. అవునండి, మీరు ఏది సెలెక్ట్ చేస్తారో తెలియదు కదా, అందుకే ఉన్నవన్నీ ఐరన్ చేశా. ఏంటి నువ్వు ఒక ఫోన్ చేయొచ్చుగా, చెప్పేవాడిని. ఏంటి మాట్లాడు. ఫోను బ్లాక్లో ఉంటే ఏం చేసినా ప్రయోజనం ఏం లేదులేండి, అక్కడ బ్యాగ్ పెట్టా, సర్దుకోండి. ఏంటి, వేరే బ్యాగ్లోనా? మీ బ్యాగ్లోనే పెట్టు, అక్కడ అందరూ వస్తారు. మనం ఇలా 2 బ్యాగులు తీసుకెళ్తే అంతే సంగతులు. మీ ఇష్టం అండి అని ఉమా అన్నీ సర్దేస్తుంది. బయలుదేరదామా? అండి. ఏంటి, ఏం మాట్లాడకుండా ఉన్నావు? అదేం లేదండి. అది సరే కానీ నువ్వు ముందులా లేవు ఏంటి, ఏదో నీలో మార్పు కనిపిస్తుంది అని అడిగాడు. అదేం లేదులేండి అన్నది. నేను ఒకటి చెప్పనా, మా అమ్మ ఏదేదో చెప్పి ఉంటుంది, నువ్వు భయపడి ఉంటావు. నువ్వు అనుకున్నట్టు అక్కడ ఏం జరగదు, చూస్తూ ఉండు. మా అత్తని నీ ఎంత బాగా చూసుకుంటుందో, తనకి నేనంటే చాలా ఇష్టం. ఇంకా నువ్వు నా భార్యవంటే నువ్వు వాళ్ళ దృష్టిలో నా భార్యవి కదా, అందుకు అన్నా. చూడు, ఇంకా నిన్ను ఎలా చూసుకుంటారో నువ్వు ఊహించలేవు అసలు అన్నాడు. సరే అండి, సరే, నేను బైక్ పార్క్ చేసి వస్తాను, పద వెళ్దాం. బస్సు కొద్దిసేపట్లో బయలుదేరుతుంది. నీకేమన్నా కావాలా అని అడిగాడు. వద్దు, ఏం వద్దండి. సరే, ఇంతలో ఎవరు? ఓ ప్రియనా. హలో ప్రియా, తిన్నావా? మేం బస్సులో కూర్చున్నాం. అన్నీ ప్యాక్ చేసుకున్నా. నువ్వు చెప్పావుగా, అన్నీ అవే పెట్టుకున్నాను. నేను వచ్చేలోపు ఉమా అన్నీ ఐరన్ చేసిందిలే. అన్నీ తీసుకున్నాను. మేము రిసెప్షన్ అయిపోయాక బయలుదేరుతాం. సరే, జాగ్రత్త, ఉంటానులే అని ఫోన్ మాట్లాడుతూ పెట్టేశాడు. ఏంటి, రాత్రి అంతా నాతో మాట్లాడుతూ ఉంటే నీ హెల్త్ పాడవుతుంది, ఇంకా నిద్రపో. గుడ్ నైట్ ప్రియా. ఏంటి ఉమా అలా చూస్తున్నావు? ఏం లేదులేండి, ప్రియకి చాలా టెన్షన్ నేను ఎక్కడన్నా వెళ్తే. అవునా? ఆఫీస్లో ఉంటే ఎన్నిసార్లు ఫోన్ చేసిందని ఆ డ్రెస్ పెట్టుకో, అది పెట్టుకో, ఇది పెట్టుకో అని అంటున్నాడు. నీకు తెలుసా, తను అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు కూడా నేను ఎక్కడ బోర్గా ఫీల్ అవుతానని రాత్రి మొత్తం మాట్లాడతానంటుంది. పిచ్చి ప్రియ, ఎంత ఇష్టమో నేనంటే అని అంటున్నాడు మహి. సరే, నేను నిద్రపోతున్నాను, కొద్దిగా టైర్డ్గా ఉంది. ఎలాగో బస్ కూడా బయలుదేరింది కదా అన్నాడు మహి. సరే అండి. బస్సు వెళ్తూనే ఉంది. బస్సు విండో నుండి వెనక్కి వెళ్తున్న చీకటిని చూస్తూ ఉన్న ఉమ్మకి తన భుజం మీద తలవాల్చిన మహిని చూస్తూ ఉంది. ఎందుకు మహి, నీకు నేను ఏం కానా? అసలు నేను ఎలా ఉన్నా, నీకు ఎందుకు ఉన్నా, బాధపడుతున్నా అనేది కూడా నువ్వు పట్టించుకో. అయినా ఎప్పుడెప్పుడు నా నుండి దూరం అవ్వాలనుకున్నా నీకు ఇవన్నీ ఎందుకు చెప్పు? నేనే అన్నీ ఊహించుకున్నా, అందుకే అలా బాధపడుతూ ఉన్నాను. నువ్వు ఎంత కోపంగా ఉన్నా కనీసం నాకు దగ్గరగా ఉన్న ఆశ ఉండేది, కానీ నువ్వు నిన్న ఒక్క మాటతో ఆ ఆశ కూడా చచ్చిపోయింది. అయినా మనం అనుకున్నవన్నీ జరిగితే ఇంకా జీవితం ఎందుకు అని అనుకుంటూ బాధపడుతుంది. అయ్యో ఉమా, సారీ, ఏదో నిద్రలో అలా తలవాల్చా, ఐఎమ్ రియల్లీ సారీ అన్నాడు. పర్వాలేదులేండి. అవును, నువ్వు నిద్రపోలేదా అని అడిగాడు. లేదు, నిద్ర రావడం లేదు. బహుశా దానికి కూడా నేనంటే అలసేమో. నువ్వు ఇప్పుడు నిద్ర లేకపోతే పెళ్లిలో అసలు కుదరదు. పైగా పెళ్లి కూడా చీకట్లో, ఇంకా నిద్రపోవడానికి కూడా టైం కుదరదు. కొద్దిసేపు నిద్రపో, అసలే టైం 12 అవుతుంది అన్నాడు. సరే, మీరు నిద్రపోండి అన్నది. అలా జర్నీలోనే తెల్లవారిపోయింది. ఉమా మనం దిగాలి ఇక్కడ అంటూ లేపాడు. సరే అండి. అదిగో అక్కడ ఉన్నాడు చూడు పెళ్ళికొడుకు. హలో మహి, ఎలా ఉన్నావురా? బాగా లావయ్యావు. అంతేలే, మా చెల్లి ఉంది కదా ఇప్పుడు. ఎలా ఉన్నావు ఉమా అని అడిగాడు. బాగున్నాను అన్నయ్య. సరే పదండి, కారు అక్కడుంది. సరే పదా పెళ్ళికొడుక, చాలా చేంజ్ అయ్యావే నువ్వు.
అవునా, అంతా నీదయ్య. నేను కూడా నీలాగే ఇప్పుడు ఎంటర్ అవుతున్నానుగా లైఫ్లోకి, చేంజ్ కాక తప్పదు అంటూ మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. అబ్బో, మాటలు కూడా బాగానే మాట్లాడుతున్నావురా. ఏదో మీ టైమింగ్. ఉమా, మీరిద్దరూ వెనకాల కూర్చోండి, మధ్య దారిలో నా ఫ్రెండ్స్ కూడా వస్తారు. హా సరే అన్నది ఉమా. ఏంటి ఉమా నువ్వు సైలెంట్గా ఉన్నావు? ఓ, వీడు ముందే చెప్పుంటాళ్లే, ఎక్కడ నువ్వు మాట్లాడితే వాడి సీక్రెట్స్ చెప్తాను అని, నిన్ను మాట్లాడుకో అని, అంతే కదా బావగారు? అబ్బో, లైఫ్లో మొదటిసారి అలా పిలవడం నువ్వు. ఎప్పుడు పేరు పెట్టే పిలుస్తావు, ఇప్పుడేంటి కొత్తగా అన్నాడు మహి. అదా, ఇప్పుడు మా చెల్లి ఉందిగా అందుకే, లేకుంటే నీకు పేరు పెట్టి పిలవడమే ఎక్కువ అన్నాడు. చెప్తా నీ పని అత్తతో చెప్తాలే అన్నాడు మహి. అంత పని మాత్రం చేయకు, అమ్మ సంగతి నీకు తెలుసు కదా, ఊరికి అందరినీ అంటూ ఉంటుంది. ఇంకా నువ్వు చెబితే ఊరుకుంటుందా, ఇల్లు పీకి పందిరే వేస్తుంది. మహి, ఎలాగో పెళ్ళికి పనికొస్తుందిలేరా అంటూ నవ్వుతున్నాడు. అవునవును, ఆమె వేసే పందిర్లోనే నేను చేసుకోవాలి పెళ్ళి అంటూ వికాస్ కూడా నవ్వాడు. ఉమా కూడా వాళ్ళకి స్మైల్ ఇస్తుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తర్వాయి భాగంలో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.